పీటీ సార్ లాస్ట్ మంత్ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నిజంగా స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అనిపించింది గాయ్స్. మూవీ స్టార్ట్ చేసిన 20 or 30 minutesకి ఇదేం మూవీ రా బాబు అనుకున్నా, అదే రొటీన్ స్టోరీతో రన్ అవుతుంది కదా అనుకున్నా. కానీ వన్స్ 30 minutes గడిచాక మెయిన్ పాయింట్కి వెళ్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుతూ వెళ్ళింది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో కనకవేలు ఈ రోడ్లోని జీపీ స్కూల్లో పీటీ టీచర్గా వర్క్ చేస్తుంటాడు. అయితే తన జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పేసి తన అమ్మగారు ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే మన హీరో కనకవేలు తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు తన ఇంటికి ఎదురుగా ఉండే నందిని అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. అయితే ఆ నందిని అనే అమ్మాయి అదే ఇన్స్టిట్యూట్ లో చదవడం వల్ల తను హత్యకు గురైనప్పుడు తన చేతిలో ఒక లెటర్ దొరుకుతుంది. అయితే తన లెటర్ కున్నో అండ్ ఆ జీపీ ఇన్స్టిట్యూట్ కి ఏదో సంబంధం ఉందని చెప్పేసి మన కనకవేలు కేసు అయితే నోట్ చేస్తాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, ఆ కేసు వల్ల మన కనకవేలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా కేసు సాల్వ్ అయ్యిందా లేదా అన్నదే స్టోరీ లైన్. వన్స్ మూవీ 30 minutes గడిచాక మెయిన్ పాయింట్ కి అయితే వెళ్తుంది. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మహిళలపై జరిగే అకృత్యాలు అన్యాయాలు పాయింట్ ని చూపిస్తూ ఇంకొక వైపు మర్డర్ మిస్టరీ లా స్క్రీన్ పై చూపించడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కోర్ట్ సీన్స్ అయితే హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఇంటెన్షన్ పెంచేలా చేస్తాయి. అయితే ఇంత టఫ్ సీన్స్ లో కూడా కొన్ని దగ్గరలో అయితే ఫన్ సీన్స్ ని సరిగ్గా సెట్ చేసుకున్నారు. కొంత ఫన్ కూడా జనరేట్ చేసి మనల్ని నిజంగా నవ్వేలా చేస్తారు. ఇక మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ అయితే అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెక్క అయితే ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది. దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు నాకు తెలిసినంత వరకు. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బానే అనిపించాయి. ఇక మూవీ సాంగ్స్ విషయానికి వస్తే 3 songs ఉన్నాయి అనుకుంటా, అందులో ఒక సాంగ్ బెటర్ బానే అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కనకవేలు రోల్ లో మన హీరో హిప్ హాప్ గారి యాక్టింగ్ టూ గుడ్ బానే అనిపించింది. కాకపోతే ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త బెటర్ గా యాక్ట్ చేయాల్సింది. ఇక హీరోయిన్ రోల్ లో కాశ్మీరా పరదేశీ గారి యాక్టింగ్ టూ గుడ్ బానే అనిపించింది. సెకండ్ హాఫ్ లో తనకంత స్కోప్ లేకపోయినా తనకు ఉన్నంత రోల్ లో టూ గుడ్ బానే అనిపించింది. ఇక మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్స్ కి 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇక ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే సింపుల్ గా వన్ టైం వాచ్ చేయొచ్చు.